ఎందుకంటే పొయ్యిలోకి కూడా పనికిరావు చాలా వరకు. ఇదైతే దేవుడి బొమ్మలు కూడా చేస్తారు. దాని విత్తనంలో నుంచి తెల్లడి పొడి అజార్డిక్టా అనేది ఇస్తారు. అది కేజీ 30,000 ఉంటుంది, అంత విలువైంది. అంతే దీని డిస్క్రిప్షన్ కూడా, ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాల్లో కొన్ని ప్యాకెట్లలో మాత్రమే పండుతుంది. మొత్తం ప్రపంచం మొత్తం మీద ఓన్లీ దక్షిణ భారతదేశంలోనే పండుతుంది. దాంట్లో కూడా కొన్ని ప్యాకెట్లలోనే పండుతుంది. కానీ దీని యొక్క అవసరం మాత్రం ప్రపంచంలో ఉన్న 196-97 దేశాల్లో ఉన్నది. ఏంటి అంటే మనకి తెలిసిన గంధం అనగానే దేనికి ఉపయోగిస్తాం చెప్పండి? పూజలకు వాడతాం. ఇంకా సోపులు తయారు చేస్తాం, సెంట్లు తయారు చేస్తాం, ఊదుబత్తీలు తయారు చేస్తాం, దేవుడికి వాడతాం, పేరెంట్ అడగపోతే వాడతాం, ఇంతే కదా. ఇంకా మీకు గుర్తుండి ఉంటుంది, మందుల్లో వాడతారు. ఇది కాకుండా టొబాకో ఉంది కదా, పొగాకులో రెండో టాక్సినే అమోనియా ఉంటుంది. అమోనియా యొక్క లక్షణం ఏంటంటే శరీరం మీద పడితే పుండు అయిపోతుంది. అటువంటి అమోనియాతోటి అది పొగాకుని మనం చప్పరిచ్చినట్టయితే నవిలితే మొత్తం నోరంతా పుండు అయిపోయి ఇంటర్నల్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఆ అమోనియా కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా గంధం ఆయిల్ వాడాలి. మిగతా గంధం ఆయిల్ వచ్చేసి డైల్యూషను 10 to 20% ఉంటే మనది 200 టైమ్స్ ఉంటుంది. అంటే 1 కేజీ గంధం ఆయిల్ని తీసుకొని పోయి ఒక 200 కేజీల న్యూట్రల్ ఆయిల్లో కలిపితే, న్యూట్రల్ ఆయిల్ అంటే మన పత్తి గింజల నుంచి తీసిన నూనె కానీ తౌడు నుంచి తీసిన నూనె కానీ ఉన్నదనుకోండి, దానికి రంగు రుచి వాసన ఉండదు. పెట్రోల్లో కలిపితే పెట్రోల్ లాగా కనపడుతుంది, మంచినూనెలో కలిపితే మంచినూనె లాగా కనపడుతుంది. అవునా? ఇది అట్లాంటి దాంట్లో 200 కేజీలో కలిపితే కూడా దీని ప్యూరిటీ ఇంకా 66% ఉంటుంది. అందుకని ప్రపంచంలో ఉన్న ప్రతి టొబాకో కంపెనీ మన శాంటలామ్ ఆల్బమ్ ఆయిల్ కోసమే ఎదురు చూస్తుంటారు. ఇది దొరకనప్పుడు అడల్టేషన్ వాడతారు. ఎంత డిమాండ్ ఉన్నదంటే ప్రపంచవ్యాప్తంగా 126 లక్షల టన్నులు, 126,000 టన్నులు, అంటే 126 126,000 టన్నులు డిమాండ్ ఉంటే మనం సప్లై చేస్తున్నది కేవలం 3,000 టన్నులు. ఈ డిమాండ్ అండ్ సప్లై సమానంగా కావాలంటే ప్రతి రైతు 10 ఎకరాలు వేస్తేనట 15 ఏళ్ళకి సమానం అవుతుంది. అందుకని రాగల సంవత్సరాల్లో దీని ఖరీదు 25 రెట్లు పెరిగే అవకాశం ఉన్నదని భారతదేశ గవర్నమెంట్ వాళ్ళే అనాలిసిస్ చేశారు. ఇప్పుడు మార్కెట్ రేటు 6% ఆయిల్ ఉన్నట్టయితే 20,000 నడుస్తుంది.